హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించడానికి రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలో నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉండగా మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మీలో ఎంతమంది నిజంగా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మి విశ్వాసంతో వాక్యం వింటున్నారు? అప్పుడు మీరు నూరంతల ప్రతిఫలాన్ని, దీవెనను పొందుతారు. ఇవి మనుషుల మాటలు కావు. ఒక మనిషిని బోరగా దేవుడు వాడుకొని తన మాటలు ఈ అంచెదనాలలో మన చెవులలో మారుమరుగునట్లు తన వాక్యంలోని సత్యాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మేము అధైర్యపడము. ఇవాళ మనకి ధైర్యం కంటే భయమే ఎక్కువ ఉందండి. అధైర్యమే ఎక్కువ ఉంది. ప్రతిదానికి భయపడిపోతున్నాం. పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి. దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము గల బలమును శక్తిని కలిగిన ఆత్మను మనకి ఇచ్చున్నాడు. మొదటగా ఒక వ్యక్తి ఒక విషయంలో అధైర్యపడితే వాడు ముందుకు సాగలేడు, ఏది సాధించలేడు. కాబట్టి అపవాది అనేక సార్లు ముందు మనల్ని భయపెట్టి ఆ భయంలో మనం తప్పైన నిర్ణయాలు తీసుకోవడానికి, భయముతో మనం ఏమంటాం, ఎంతోమంది అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఎందుకు అబద్ధం ఆడావంటే భయమేసి అబద్ధం ఆడాని అంటారు. చూసారా, భయంలో అబద్ధాలు ఆడుతుంటాం, నటిస్తుంటాం. భయపడినప్పుడు మనం చేయవలసింది చేయలేక చేతులెత్తేస్తుంటాం. పౌలు అంటున్నాడు, మాకు ఎన్నో శ్రమలు, శోధనలు, పోరాటాలు ఉన్నవి, కానీ మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఏంటిది? బాహ్య పురుషుడట, అంతర్య పురుషుడట. మీరు గమనించారు ఎప్పుడైనా? మనం శరీరంలో ఉన్నాం, ఇది బాహ్య పురుషుడు, శరీరం కనబడుతుంది. మనం ఆత్మను కలిగి ఉన్నాము. అది ఆత్మకు స్వరూపం లేదు. ఆత్మ అంతరంగ పురుషుడు. ఈ మట్టి ఘటాల్లో దేవుడు ఐశ్వర్యం మొదరి తన ఆత్మను మనకు ఐశ్వర్యంగా ఇచ్చాడు. చెప్పాలంటే ఈ శరీరాలు మనకి ఇవ్వబడ్డవి మన ఆత్మను కాపాడడానికి, లేక ఆత్మలో మనం మన ఆత్మలో తలంచిన వాటిని శరీరం ద్వారా నెరవేర్చడానికి. కానీ చాలామంది జీవితాల్లో ఆధ్యాత్మికంగా బలహీనమైపోయిన వలన, ఆధ్యాత్మిక బలహీనతలతో నిండిన వలన, భయాందోళనతో నిండిన వలన వారు ఏమీ చేయలేకపోతున్నారు. అన్నిటికీ పిరికితనపు ఆత్మ, అన్నిటికీ సందేహపు ఆత్మ, అన్నిటికీ భయపడిపోవటం అనేది చూస్తున్నాం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. మీరు ఒక విషయం గమనించండి, మనం వయసు పెరిగే కొద్దీ మన బాహ్య శరీరం కృషించిపోతుంది. చిన్న బిడ్డలు ఉన్నప్పుడు చక్కగా ముద్దుగుంటారు, చక్కగా యవ్వనులుగా వారు చక్కగా గ్లామరస్గా, అందంగా, సుందరంగా తయారవుతారు. ఏంటంటే తర్వాత మీరు గమనించండి, వయసు పెరిగే కొద్ది, వృద్ధాప్యం మీద పడే కొద్ది మన యొక్క బాహ్య పురుషుడు బలహీనమవుతాం. శరీర బలహీనతలు, శరీర అనారోగ్యాలు, ఈ రోజున శరీరములో కలిగేటువంటి మార్పుల వలన వృద్ధాప్యంలో
రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ చూస్తున్నాం. కళ్ళు సరిగా కనబడకపోవటం, చెవులు సరిగా వినబడకపోవటం, కాలు సత్తువ తగ్గిపోవటం, గుడ్డె బలహీనం అవ్వటం, రక్తనాళాలలో సమస్య, ఎముకలలో సమస్య. ఇవి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, డాక్టర్ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నీకు క్యాన్సర్ ఉంది, నీకు బోన్ మారో ఉంది, నీకు విటమిన్ డెఫిషియన్సీ ఉంది, నీకు కిడ్నీలో డిఫెక్ట్ ఉంది, నీ లివర్ ఎన్లార్జ్ అయింది అని ఆ రిపోర్ట్స్ చెప్పగానే మనమే వెంటనే కురిగిపోతుంటామాట. ఒకలాంటి భయం, భీతి, ఇక నేను బతకనేమో, చచ్చిపోతానేమో అనే భయంతో ఒక జీవితం మీద విరక్తిని చూపిస్తూ ఉంటారు. అంతెందుకు బీపీ చెక్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరికీ బీపీ ఉంటుందండి. ఎందుకో తెలుసా? వాళ్ళు బీపీ చెక్ చేస్తున్నప్పుడు నీకు ఆ భయంతో ఉందేమో అనే భయంతో ఆటోమేటిక్గా నీ బీపీ పెరిగిపోతుంది. పౌలు అంటున్నాడు, నేను ఈ డాక్టర్స్ రిపోర్ట్స్ కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. మన చుట్టూ మనం ఫీజు కట్టక్కర్లేకుండానే మనల్ని పరీక్షించి చెప్పేవాళ్ళు ఉంటారు. చాలా సన్నగా అయిపోతున్నావేంటి, చాలా వీక్గా అయిపోతున్నావేంటి, ఆ మొహం లొట్టలు పడుతుంది ఏంటి, కళ్ళు గుంటలు పడుతున్నాయి ఏంటి, ముందులాగా పరిగెత్తలేకపోతున్నావే, నువ్వు ముసలుడు అయిపోయావు, నువ్వు బలహీనమైపోయావు, నువ్వు చేతకావట్లేదని ఎవరో ఒకళ్ళు అంటుంటారు ఏదో ఒకటి. ముందులా లేవే ఏంటి ఇలా అయిపోయావు అన్నప్పుడు వెంటనే ఒకలాంటి భయం వస్తుంది. వెంటనే అప్పుడే చెకప్కి వెళ్తారు కొంతమంది, అసలు బయటికి ఇంకా భయంతో ఉంటుంటారు. శరీరం ఎలాగో అది వృద్ధాప్యంలోకి వెళ్తుందండి. శరీరం బలహీనం అవుతుంది, సహజం. దాని గురించి మనం బెంగపడిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ మన్నైనది వెనుకట్ట వల్లే మంటికి చేరేది. దీని గురించి ప్రత్యేకత లేదు. బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మీకు అనుదినము ధ్యానం అందించేది మీ అంతరంగ పురుషుణ్ణి బలపరచడానికి. మనం తినే ఆహారం మన శరీర బాహ్య పురుషుణ్ణి పోషించుకోవడానికి. అలాగే మన అంతరంగ పురుషుడు, మన ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకు. ఎంతమంది వాక్యాన్ని సమృద్ధిగా వింటున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు, దేవుని యందు ఆనందిస్తున్నారు, దేవుని కార్యాల కొరకు ఆశ కలిగి ఉన్నారు. ఎంతమంది దేవుని చిత్తము చేయడానికి ఇష్టంగా ఉన్నారు. అట్టివారు ఒకవేళ అనుభవం పెరిగే కొద్దీ శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటారు. పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక మేము అద్దంలో చూసుకున్న మా ముఖాన్నో, మా శరీరాన్నో, మా యొక్క స్థితిగతులను కాక మాలో ఉన్న ఆత్మ ఆధ్యాత్మిక జీవితాన్ని మేము గుర్తిస్తున్నాము. నాకు ప్రార్థన చేసుకోకుండా ఉండలేకపోతున్నాను అంటే, బాగా ఆకలేశ్వరుడికి అన్నం తినకుండా ఉండలేకపోతున్నాను, అన్నం కావాలని ఆశ ఉన్నట్టు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాడు ప్రార్థన చేసుకోవాలని ఉపలాటం ఉంటుంది. ఉంటే మీరు ఆత్మలో బలపడుతున్నారని. నాకు ప్రార్థన చేసుకోబుద్ధి వేయటం లేదు, ప్రార్థన రావటం లేదంటారు చూసారా, అంటే మీరు ఆత్మలో కృషించిపోతున్నారు, ఆత్మలో బలహీనమైపోయారు. మంచి యాపిటైట్ ఉండాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఆధ్యాత్మిక స్థితి ఉంటే దేవుని సందులో ప్రార్థన చేసుకోవాలి, ఆయన వాక్యం చదువుకోవాలి, దేవుని ఏం చెబుతాడో వినాలి, దేవుని వాక్యం ద్వారా ఈరోజు ఎలా నడిపిస్తాడో తెలుసుకోవాలి అని మనకు ఆతృత వస్తుంది. మనకు తెలియకుండానే ప్రభువుని ప్రేమించేవారిగా ఉంటాం, ప్రభు సన్నిధికి పరుగులెత్తేవారిగా ఉంటాం. అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక తృష్ణ కలిగి ఉంటాం. అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు, నేను ఆధ్యాత్మికంగా సరిగా ఉన్నాను అన్నవాడు బహిరంగంగా ఎంత కృషించిపోయినా, ఎంత బలహీనమైనా, ఎన్ని రోగాల పాలైనా కూడా అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఇది ఎలాగా, ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే. కానీ నిరంతరము నిలిచేది ఆత్మ, దాన్ని కలుగు చేసిన దేవుని అంతకు వెళుతూ
బహిరంగ పురుషుడు మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానం చూచున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగు చేయొచ్చును. క్షణమాత్రముండు మా చులకనైన శ్రమ. మనకు కొంచెం అనారోగ్యం వస్తే, కొంచెం శ్రమ వస్తే, కొంచెం నింద, బాధ, అవమానం పొందాల్సి వస్తే, కొంచెం ఆ నొప్పి ఈ నొప్పి ప్రారంభమైతే అబ్బా ఎంత కంగారు పడిపోతుంటామో. కానీ ఇది పౌలు అంటున్నాడు, ఇది చులకనైన శ్రమ. తలనొప్పి వచ్చిందని ఏడుస్తూ కూర్చునే వాళ్ళు ఉన్నారండి. కడుపు నొప్పి వచ్చిందని ఏడుస్తూ కూర్చునే వాళ్ళు ఉన్నారు. కాలికి చిన్న దెబ్బ తగిలితే దాని గురించి అబ్బురం చేసేవాళ్ళు ఉన్నారు. కొంచెం రక్తం కారితే దాన్ని విషయం ఎంతో గాబరపడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఇదంతా క్షణికమైంది. ఎందుకంటే ప్రభువును ఎరగకుండా మనం మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని ఆ అగ్ని గంధకములలో గుండములు ఆర్నిషలు అల్లాడవలసి ఉంటుంది. ఆ శ్రమతో పోల్చుకుంటే నిత్య నరకాల్లో అనుభవించే మహాశ్రమను పోల్చుకుంటే ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం అనుభవించే శ్రమలు, నిందలు, అవమానములు చులకనైనవి అని గుర్తించగలుగుతాం. వీటిని లెక్క చేయం. చూడండి, ఎవరన్నా మనల్ని మంచోళ్ళు అన్నంత మాత్రాన మనం మంచోళ్ళు అయిపోతాం. మనకి ఏమన్నా ఊరు పడుతుందా? ఎవరన్నా వచ్చి మనల్ని నిందించి మీరు చెడ్డోళ్ళు అన్నంత మాత్రాన మనది ఏమన్నా పోతుందా? మనం ఏమై ఉన్నామో అలాగే ఉంటాం. మనుషులు మనల్ని హెచ్చించలేరు, దింపలేరు. కానీ దేవుని ముందు నీవు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో శ్రమలు, సులకనైన శ్రమలకు భయపడక దేవుడిచ్చే నిత్యమైన ఆనందం కొరకు ఎదురు చూడాలి. ఎలాగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనబడేటువంటి శరీరం అనిత్యమైంది, ఈ లోకం అనిత్యమైంది. కంటికి కనబడినటువంటి మన ఆత్మ నిత్యమైంది. కంటికి కనబడే ఆస్తిపాస్తులు, అందచందాలు అనిత్యం, నిరంతరం ఉండేవి కావు. అవి పొద్దున్న మొలిచి పుష్పించి సాయంత్రం వాడిపోయే పుష్పంలాగా ఉంటుంది. ఎంతో బాగుంది, ఎంతో కలకల్లాడుతుందన్న ఒక మంచి పుష్పం చూడండి, సాయంత్రానికి అది రాలిపోతుంది, ఊడిపోతుంది, వాడిపోతుంది. అలాగే ఈ శరీరం దినదినము కృషించిపోతున్నప్పటికీ దాని గురించి దిగులు పడటం వల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుడిచ్చిన ఆత్మలో మనం పరిపూర్ణమయ్యామా, పరిశుద్ధులమయ్యామా, ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడ్డామా అన్నది గుర్తించినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో బలం పుంజుకుంటున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం భయపడము, దిగులు పడము, కక్కుర్తిపడము. ఈ లోకంలో నీకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అవన్నీ అనిత్యములు, ఎప్పుడు నీతో రావు. ఈ లోకంలో ఎవడైనా మరణించినప్పుడు ఏదైనా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడా? తనకు వచ్చిన పట్టాలు కానీ, డిగ్రీలు కానీ, మెడల్స్ కానీ, తనకున్న ఆస్తిపాస్తులు కానీ ఏమైనా అతనికి కూడా వస్తాయా? వాటి వల్ల ఏదైనా ప్రయోజనం మరణించిన తర్వాత మనకు ఉంటుందా అని పరిశీలించుకుంటే వాటి గురించి దిగులు పడక మన ఆధ్యాత్మిక జీవితంలో సరిగున్నామా, దేవుని మెప్పును పొందుకున్నామా, దేవుని రాజ్య వారసులమవుతున్నామా, కన్నీరు లేని, దుఃఖము లేని, వ్యాధి లేని, మరణము లేని, ఆకలి లేని, దప్పుక లేని ఆ మహిమ రాజ్యములో, వెలుగు రాజ్యములో ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం పడే చిన్న చిన్న శ్రమలు, నిందలు, అవమానములు, బలహీనతలు లెక్క చేయ. కాబట్టి ప్రతి చిన్నదానికి దిగులు పడుతూ కూర్చోక మీ హృదయం దేవునితో సరిగా ఉన్నదా లేదా అని పరిశీలించుకుంటూ దేవుని యందు ఆనందిస్తూ ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ శరీరములో ఆయన్ని మహిమపరుస్తూ మేలైన కీడైన నీవే ప్రభువా, బాధతో పాటు కృపనిచ్చే దేవుడు కనుక నీ కృపల ద్వారా నన్ను బలపరిచి నా ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మేము బహిరంగ విషయాలు చూసుకొని నా ఆస్తి పోయింది, డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, అందం పోయింది, నా ఉద్యోగం పోయింది, నాకు
అవమానం కలిగిందే, నాకు అడత పోయిందే, నా పరిస్థితి మారిందే అని దిగులు పడుతూ కూర్చోక, నా అంతరంగం దేవుని ముందు ఎలా ఉంది, దేవుని ఎడల నమ్మకంగా ఉన్నానా, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానా, పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నానా, దినదినము దేవునితో సహవాసం చేస్తూ ఆధ్యాత్మిక బలమును పుంజుకుంటున్నానా అని పరీక్షించుకున్నట్టుకు ఆయన ఇవన్నీ కూడా అనిత్యములని గుర్తించి నిత్యమైన పరలోక రాజ్యం కొరకు కనిపెట్టి వారిగా ఉండటం ఎప్పటికప్పుడు నాయన మా హృదయాలను నీ సన్నిధిలో సరిచేసుకుని ఈ లోకములో కలిగే చులకనైన శ్రమల విషయమై కృంగిపోక శాశ్వతమైన దీవెనలను నీ నిత్యరాజ్యములో ఉండే భాగ్యమును కలుగు చేసిన నిన్ను బట్టి ఆనందించుటకు ఆదరించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు ప్రతిఫలమిస్తారు. మీరు కూడా ప్రార్థించాల్సిమా. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. లైవ్ చాట్లోకి వచ్చే ఎప్పటికప్పుడు మీ పేరు ఊరు టైప్ చేయాలి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.